ఇది పార్ట్ 2 ఆఫ్ బెంగాలీ ఫుడ్. సో, ఇక్కడ చావ్‌మిన్, చికెన్ చావ్‌మిన్ చాలా బావుంటదంట. చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు. బెంగాలీ ఫ్రెండ్స్ ఆబ్వియస్‌లీ. సో, ఇక్కడ చికెన్ చావ్‌మిన్ అయితే ట్రై చేశాను. ఇంత సటిల్ ఫ్లేవర్స్‌తో ఢిల్లీలో అయితే ఇట్లాంటి చావ్‌మిన్ తింటానని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు ఢిల్లీలో ఫాస్ట్ ఫుడ్ అస్సలు బాగోదు. సో, ఈ చావ్‌మిన్ ₹90 అనమాట. సో, దీంట్లో ఎగ్గో యాడ్ చేశారు. ఇంకా ఇది చికెన్ చావ్‌మిన్. నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. బ్రో బెంగాలీ ఈజ్ నోన్ ఫర్ స్వీట్స్. సో, ఇక్కడ ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయంటే, అసలు నేను ఇంట్లో ఉన్నప్పుడు స్వీట్సే తినేదాన్ని గాదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత స్వీట్స్ మీద స్వీట్స్ తింటున్నాను. సో, ఇది పైనాపిల్ స్వీట్స్ అనమాట. నాకు పైనాపిల్ అంటే చాలా ఇష్టం. సో, ఇక్కడ వినాయక చవితి టైంకి అన్నదానం జరుగుతుందనమాట. ఈ బెంగాలీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో, ఇంకా దీని తర్వాత స్వీట్స్. నేనైతే పిచ్చిదాన్ని అయిపోయాననమాట స్వీట్స్ తిని. సో, ఇక్కడ ఇది సీఆర్ పార్క్ అంటారు. చిత్తరంజన్ పార్క్. ఇక్కడంతా బెంగాలీ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారనమాట. సో, వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో, ఇంకా ఇవంతా బెంగాలీ షాప్స్ అనమాట. అసలు మీకైతే ఫుల్ వైబ్ ఉంటదిక్కడ. సో, ఇంకా అక్కడ అన్నదానంలో కూడా కొద్దిగా టేస్ట్ చేశాను. సో, ఇంకా పూరి, ఆలూ కర్రీ, ఇంకా హల్వా ఇచ్చారు. సో, ఇంకా ఇంత తినిన తర్వాత నా ఫ్రెండ్ టీ తాగాలనింది. సో, ఇంకా టీ తాగడానికెళ్ళాం. దాని పక్కనే ఇక్కడ కోకోనట్ బోండా చేశారు విత్ హనీ చాలా బావుంది.